అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 12వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ఈరోజు ప్రాముఖ్యంగా నిన్నటి దినం వరకు మనం చూసినటువంటి విషయం, శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాలను ఏ విధముగా ఏ వృత్తులను జ్ఞాపకం చేస్తూ పౌలు అక్కడ మనకు వివరించే ప్రయత్నం చేశాడో మనం చూసి ఉంటాం. వాటి గురించి ఆలోచించాలని హెచ్చరించబడడం మనం చూసి ఉంటాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయము త్యాగపూరితమైనటువంటి ఆత్మీయ జీవితాలకు, సేవా పరిచర్యకు కలిగి ఉండవలసినటువంటి ఆ ప్రేరణను, మోటివ్స్ను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి దినాన విశ్వాస జీవితము, అట్లాగే ఒక పరిచర్య చేయు విధానము అది త్యాగపూరితమైనదై ఉండటానికి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోం. ఎందుకనంటే నేటి దినాన ఎదుటివారి దగ్గర ఏమి లాక్కోవాలి, ఏమి తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనే కానీ, ఏమి ఇవ్వాలి లేదా ఏమి పోగొట్టుకుంటే మనం దాన్ని పొందుకొనగలం, ఎట్టి రీతిగా త్యాగము కలిగి మనం జీవించాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. మొదటి విషయము మనం ఇక్కడ గ్రహించినట్లయితే, ఒక త్యాగపూరితమైనటువంటి చక్కని ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండటానికి లేదా పరిచర్య విధానమును కలిగి ఉండటానికి ఇస్తున్నటువంటి గొప్ప ప్రేరణ మొదటగా మనం అర్థం చేసుకొనడానికి సువార్తను అర్థం చేసుకోవడము. ఎందుకనంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ త్యాగము, ఆ సువార్తను మనం అర్థము చేసుకొనకపోతే నేటి దినాన అట్టి త్యాగం నీలో ఎట్లా వస్తూ ఉంది, ఎట్లా ఆ త్యాగం నీలో నేను చూడగలనని మీరు అనుకుంటారు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం ఇక్కడ, అందుకనే 8వ వచనంలో మనం చదువుకున్నట్లయితే చెప్పబడుతున్నటువంటి విషయం, నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పౌలు ఎవరినో చూపించి, ఏదో చూపించి గారడి చేసే ప్రయత్నము చేయటం లేదు. స్పష్టముగా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా తన జీవితాన్నే అక్కడ ఒక సాక్ష్య రూపకంలో పెడతా ఉన్నాడు. ఇది మనం గ్రహించాలా. ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన ఎట్టి రీతి అయినటువంటి త్యాగము చేశాడో దాని ద్వారా ఈనాడు మనకిస్తున్నటువంటి ప్రేరణను మనం జ్ఞాపకం చేసుకో, మనకిస్తున్నటువంటి ఆ మోటివేషన్ను మనం జ్ఞాపకం చేసుకో. స్పష్టంగా పౌలు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడంటే, అయ్యా సువార్త ప్రకారం అని పౌలు ఏదో క్యాజువల్గా చెప్పట్లేదు, నా సువార్త ప్రకారం అంటా ఉన్నాడు ధైర్యంగా. నేటి దినాన ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం, దేవుడు నా కోసము నా పాపముల నిమిత్తము చనిపోయాడు, ఇది నేను నేర్చుకున్న సువార్త, నా సువార్త ప్రకారం అని చెప్పే ధైర్యము నీకుందా? పౌలు అంటున్నాడు చూడండి, నా సువార్త ప్రకారం అంటాను. ఎందుకనంటే పౌలు అందుకనే పౌలు అంతకుముందుకు చెప్పడం, మనం అక్కడ కొరింథీ సంఘములో డివిజన్స్ ఏర్పడినప్పుడు ఒకడు పౌలు వాడంటాడు, ఒకడు అపోలో వాడంటాడు, ఒకడు కేఫా వాడంటాడు. అయ్యా పౌలు మీకోసం చనిపోయాడా, కేఫా మీకోసం చనిపోయాడా, అపోలో మీకోసం చనిపోయాడా? వీరెవరు కాదు, క్రీస్తు మీకోసం చనిపోయాడు. ప్రాముఖ్యంగా మీరు గుర్తించాల్సింది, మనమందరము, మాతో పాటు మీరందరూ కూడా క్రీస్తు వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తారు. పౌలు మీకోసం చనిపోయాడని ప్రశ్న వేస్తుంటాడు. ఆలోచించాలి, పౌలు జీవితాన్ని మార్చింది ఆ సువార్త అని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. ఆ త్యాగపూరితమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అని మనం జ్ఞాపకం చేస్తాం. అది నా సువార్త ప్రకారం అంటావు. ఆ గట్స్ నీకుందా? నా సువార్త ప్రకారం అని నీవు చెప్పగలుగుతావా? చెప్పగలగడము కన్నా కూడా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి 8వ వచనంలో,
దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. ద వెరీ ఎసెన్స్ ఆఫ్ అవర్ గాస్పల్, మన సువార్తలో ఉండేటటువంటి ఆ గొప్ప సువాసనను ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సువాసన, ఆ పరిమళము ఏమిటి అనేది కనుక ఇక్కడ నీవు గుర్తించినట్లయితే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి తిరిగి లేవడమును నీవు జ్ఞాపకం చేసుకోమంటావు. దిస్ ఈస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాలకు ఇది ఒక గొప్ప ప్రేరణ అని నీవు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేస్తూ ఆలోచించాలి. ఆయన త్యాగపూరితమైనటువంటి ఆ కలువరి శిలువలో జరిగించినటువంటి ఆ కార్యమును ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకో. దావీదు సంతానములో పుట్టి అంటే ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం, ఈ దావీదు ఎవరండి అంటే ఒక రాజకుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో పుట్టి, అంటే ఒక రాయల్ ఫ్యామిలీ నుండి లోకంలో ప్రవేశించి ఎట్టి త్యాగం చేశాడో జ్ఞాపకం చేసుకోమంటాం. మృతుల్లో అక్కడ మన పాపంలో కొరకు మరణించి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఈ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకో. ఎందుకనంటే ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి విషయం, అక్కడ ఒక త్యాగపూరితమైనటువంటి ఆత్మీయ జీవితాలకు, ఒక త్యాగపూరితమైనటువంటి పరిచర్య విధానముకు ఇక్కడ ఇస్తున్నటువంటి మొదటి ప్రేరణ, ఇస్తున్నటువంటి మొదటి మోటివేషన్ యేసుక్రీస్తు ప్రభువారే అని ఇక్కడ జ్ఞాపకం చేసుకో. ఆలోచించాలి. మన జీవితాలు అంతా, లేకపోతే మన యొక్క సేవా విధానం, మన పరిచర్య విధానం అంతా కూడా సెంటర్ పాయింట్ ఎక్కడ ఉండాలంటే టువర్డ్స్ క్రైస్ట్. పౌలు అది ఉంటేనే ఆయన ఇక్కడ స్పష్టంగా నా సువార్త ప్రకారం అని ఎట్లా చెప్తా ఉన్నాడండి? ఆయన ఊరికే చెప్తా ఉన్నాడా? ఎందుకంటే దాన్ని అనువనుమున అనుభవించినటువంటి వ్యక్తి. ఆ దమస్కు మార్గంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ వెలుగు ఆయనకి ఇంకా గుర్తుంది. అందుకని చెప్తా ఉన్నాడు. అట్టి ఇంకా తర్వాత వచ్చిన ఇంకా అద్భుతంగా చెప్తాడండి. నా జీవితం ఏందో అని జ్ఞాపకం చేస్తూ చెప్తాడు ఆయన. ఆలోచించాలి. ఇట్టి త్యాగపూరితమైనటువంటి ఆ రాజరిక కుటుంబానికి చెందినటువంటి వాడుగా ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు, నా కొరకు, నా పాపముల కొరకు చనిపోయాడనేటటువంటి ఆ స్పృహ, ఆ కల్వరి శిలువపై తన ప్రాణమును త్యాగం చేశాడనేటటువంటి ఆ స్పృహ, ఆయన తిరిగి లేచాడు అనేటటువంటి ఆ స్పృహ నీకుండినట్లయితే ఇక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం అని పౌలు ఇక్కడ చెప్తాం. జ్ఞాపకం చేసుకోమంటావు. నాడు తిమోతి వరకే కాదండి, నీకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఆయన త్యాగమును నీవు ఫస్ట్, నీకు త్యాగం రావాలంటే ఆయన త్యాగమును నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈనాడు మనం ఆలోచించినట్లయితే గట్టిగా అక్కడ పట్టుకొని కూర్చుంటూ ఉంటాం కొన్ని విషయాలకు. ఆయన చేసినటువంటి ఆ త్యాగంను నీవు ఇక్కడ జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, ఆయన ఆ త్యాగం చేశాడు కనుకనే పౌలు అది ఒక సువార్తగా పరిగణిస్తాం. అదొక గుడ్ న్యూస్గా, సువర్తమానముగా ఈనాడు మన ఎదుట పెట్టగలుగుతాం. నా సువార్త అని పౌలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ధైర్యముగా నేను కూడా చెప్పగలను నా సువార్త, నీవు కూడా చెప్పగలగాలి నీ సువార్త ప్రకారం. ఆయన చేసినటువంటి త్యాగమును నీవు అక్నాలెడ్జ్ చేస్తూ అట్టి త్యాగము నీ జీవితంలో నీవు చూపించగలిగితే దేవుడు ఇది నీకు జ్ఞాపకం చేస్తాడు. నీవు అట్టి రీతి అయినటువంటి త్యాగపూరితమైన ఆత్మీయ జీవితాన్ని, త్యాగపూరితమైనటువంటి పరిచర్య విధానములో ముందుకు కొనసాగలుగుతావు.
కాబట్టి ఆయన చేసినటువంటి ఆ త్యాగము నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయా ఒక త్యాగపూరితమైనటువంటి ఆత్మీయ జీవితాలకు పరిచర్య విధానానికి మీరు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు అయ్యా మా చెవులో గింగురమనలాగున పౌలు ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు, నా సువార్త ప్రకారం. అయ్యా మా సువార్త ఎట్లా ఉంది, మా సువార్త ఏమై ఉండాలని మీరు జ్ఞాపకం చేసినప్పుడు తండ్రి, దానికి లోబడి మీరు చూపించినటువంటి ఆ కల్వరి త్యాగము మా జీవితాల్లో మేము కలిగి అయ్యా మా కొరకు తండ్రి దేవా, ఎన్ని అవమానాలు పొందారు, ఎంతటి హింసను పొందారు, ఎంతటి కొరడా దెబ్బలను పొందారో అయ్యా, ముళ్ళ కిరీటము గుచ్చబడిందో తండ్రి దేవా, అయ్యా మీ వీపును తండ్రి దేవా, అయ్యా ఆ కొరడాతో తండ్రి దేవా, కొంకులతో తండ్రి దేవా చాలలుగా తండ్రి దేవా దున్నబడినట్లుగా మేము చూడగలం. ఇట్టిది మేము జ్ఞాపకం చేసుకునడానికి మీరు ఇస్తున్నటువంటి అవకాశం బట్టి ఇట్టి త్యాగము మా జీవితాల్లో మేము కలిగి ఉండటానికి మీరు చూపిస్తున్న మాదిరిని తండ్రి దేవా మేము చేత పట్టుకొని ముందుకు నడవటానికి మీ కృపలో భద్రపరచుకోండి. యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.